చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దైవ దర్శనానికి బయలుదేరిన చెవిరెడ్డి షిర్దీ యాత్ర విజయవంతంగా ముగిసింది. 6 మండలాల నుంచి 2000 మందితో షిర్దీ యాత్రకు బయలుదేరిన చెవిరెడ్డి కుటుంబం 4 రోజుల పాటు వారితో మమేకమైంది. అందరికీ సౌకర్యవంతంగా ఉండడం కోసం 24 బోగీలతో ఒక ప్రత్యేక రైలును బుక్ చేశారు చెవిరెడ్డి. ఇండియన్ రైల్వే ఐఆర్సీటీసీ వారి సహకారంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసుకున్న చెవిరెడ్డి గత నెల 30వ తేదీన తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి షిర్దీ యాత్రకు బయలుదేరారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన షిర్దీ యాత్ర శుక్రవారం తిరుపతికి చేరడంతో ముగిసింది. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు షిర్దీ యాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైల్లో 2000 మంది ఎక్కడంతో వారందరి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుగానే ఎవరి సీట్లు వారికి కేటాయించారు. కొంతమందికి సీట్లు లేకుండా క్రింద పడుకుని వస్తాననడంతో వారిని కూడా అప్పటికప్పుడు పడుకోవడానికి అనువుగా బెడ్లు, దిండ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కో బోగిలో ఎంతమంది ఎక్కడున్నారో తెలుసుకొని అందరికీ సరిపడా భోజనం, త్రాగునీరు అందించేందుకు చెవిరెడ్డి నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. 4 రోజుల షిర్దీ యాత్రలో పోను 30 గంటలు, రాను 30 గంటలు రైలులో ప్రయాణం సాగించాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి రైలు ఆలస్యంగా నడిచినప్పటికీ అల్పాహారం, భోజనం విషయాలలో ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు చెవిరెడ్డి. 4 రోజుల యాత్రలో 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెవిరెడ్డి అందించిన సౌకర్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుచానూరు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరినప్పటి నుంచి రైలులో అందరికీ సరిపడేలా 25,001 లీటర్ వాటర్ బాటిళ్లు, స్వీట్లు, హాట్లు, బిస్కెట్లతో కూడిన స్నాక్స్, ఫ్రెష్ అవ్వడానికి అవసరమైన సోపులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, దువ్వెన వంటి కాస్మెటిక్ కిట్లను కూడా అందించారు. రైలు ప్రయాణంలో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే అందుకు తగిన మందులతో పాటు ఒక వైద్యుడిని కూడా అందుబాటులోనికి తెచ్చుకున్నారు. షిర్దీ రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి తిరిగి రైలు ఎక్కేంత వరకు 54 అద్దె బస్సులను వినియోగించారు. షిర్దీ రైల్వే స్టేషన్ నుంచి అతిథి గృహాల వరకు, అక్కడి నుంచి ఆలయం వద్దకు దర్శనానంతరం తిరిగి అతిథి గృహాలకు అద్దె బస్సులు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మరుసటి రోజున ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అతిథి గృహాల నుంచి కళ్యాణ మండపం వద్దకు, అక్కడి నుంచి రైల్వే స్టేషన్కు పార్టీ క్యాడర్ను తరలించేలా చెవిరెడ్డి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిర్దీలోని స్టార్ హోటల్లో 700 గదులను అద్దెకు తీసుకొని అందులో పార్టీ క్యాడర్ను బస ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా రైల్లో 3 బోగీలు, విశ్రాంతి కోసం షిర్దీలో 70 గదులను కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్ర షిర్దీకు 24 బోగీలతో బయలుదేరిన ప్రత్యేక రైలులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, వాకీటాకీలతో కూడిన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి బోగికి ఒక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 5 బోగీలకు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. అలాగే రైలులో ప్రయాణించే వారికి ఏ అవసరం వచ్చినా అందించడానికి ప్రతి బోగికి ఒక అటెండర్తో పాటు ఒక పిఆర్ఓ, ఒక ఏపీఆర్ఓలను, ప్రతి బోగీలకు ఒక సిపిఆర్ఓను ఏర్పాటు చేశారు. వీరందరితో పాటు 2000 మంది పార్టీ క్యాడర్తో ప్రతి 2 గంటలకు ఒకసారి చెవిరెడ్డి టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆయన తమపై చూపుతున్న శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు. షిర్దీ యాత్రలో భాగంగా 4 రోజుల పాటు పార్టీ క్యాడర్తో చెవిరెడ్డి కుటుంబం మమేకమైంది. చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరితో సరదాగా గడిపారు. 60 గంటలు రైలు ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ప్రతి బోగికి వెళ్లి పార్టీ క్యాడర్తో మమేకం కావడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. గత ఎన్నికల్లో మోహిత్ రెడ్డి ఓటమి పట్ల చాలా మంది పార్టీ నేతలు బాధపడటంతో వారికి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి కుటుంబం ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే కనుక భవిష్యత్తులో కలిసిమెలిసి ఎంతో ఐక్యతతో పనిచేయాలని అన్నారు. సరదాగా సాగిన 4 రోజుల షిర్దీ యాత్ర విజయవంతంగా ముగియడంతో పార్టీ నేతలు అందరూ చెవిరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని, మీతో పాటు ఎందాకైనా నడుస్తామని మాట ఇచ్చారు. నాయకులకు, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను ఒక కుటుంబంలా కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఒక ఉచితైక కుటుంబంలాగా, ఒక ఆత్మీయ కుటుంబంలాగా మేము, మా ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు వేరుగా కాకుండా అందరం కుటుంబంలో ఉండడం మొదటి నుంచి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు షిరిడీకి వెళ్ళి 4 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. చక్కగా భగవంతుడు సాయినాథుని దర్శనం అందరికి కలిగింది. అందరం కూడా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళాం, చక్కగా ప్రయాణం చేసాం, చక్కగా దర్శించుకున్నాం, చక్కగా తిరిగి వచ్చాం.